ఊళ్ళో ఉండాలంటేనే భయంగా ఉందయ్యా. పూజారి గారి కుటుంబం సజీవ దహనం అయినప్పటి నుంచి అందరికీ మరింత భయం పట్టుకుంది. పనుల మీద పరాయి దేశం వెళ్లిన వారు తిరిగి మన ఊరు ఎప్పుడెప్పుడు చేరుకుంటారా అని ఆశపడుతూ ఉండేవారు. ఇప్పుడేమో మన ఊరు నుంచి ఎప్పుడు బయటికి పోవాలా అని చూస్తున్నారు. అంత తేడా వచ్చింది. అదిగో వచ్చేస్తున్నారు. అయ్యగారు మీ గురించే ఎదురు చూస్తున్నారమ్మా. మీరు వచ్చిన తర్వాత వేయించిన దండోరా వెనకాల కారణమేంటో చెప్తా అన్నారు. చెప్పండి జగన్నాథం గారు. మన భవిష్యత్తు బాగుండాలి అంటే ఒక్కసారి మనం గతంలోకి వెళ్ళాలి. మన ఊరిలో కొన్ని సంవత్సరాల క్రితం తులసి అనే పరమ భక్తురాలు చనిపోయింది. ఆ కథ గురించి మీ అందరికీ తెలుసా? పాత తరం వారికి క్లుప్తంగా తెలుసు గాని నేటి తరం వారికి పూర్తిగా తెలీదయ్యా. అయితే తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. చెట్టుకి మొదలు ఎలాంటిదో అన్నపూర్ణాదేవి కొలువయ్యున్న మన ఊరికి తులసి కథ అటువంటిది. ఏమ్మా అవని, ఆ తులసి కథ గురించి మీ అత్తయ్య మావయ్యలు మీకెప్పుడన్నా చెప్పారా? చెప్పారు సార్. అయితే నీ నోటి వెంట అందరూ తెలుసుకుంటారు. నువ్వు చెప్పమ్మా. తులసి నిత్యం అన్నపూర్ణాదేవికి పూజలు చేసుకుంటూ ఉండేది. ఓ రోజున ముక్కు పుడక మాయం కావడంతో తులసి దొంగలించిందని ఊరంతా నిందించింది. దాంతో 18 ఏళ్ల తులసి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు అమ్మవారు ఆగ్రహించి తనను తానుగా ముక్కు పుడకతో సహా భూస్థాపితం అయిపోయింది. ఆ తర్వాత కరువు విలయ తాండవం చేసింది. ప్రజలు ఊరొదిలి వలసలు వెళ్లిపోయారు. కొంతకాలానికి మా మావయ్య వాళ్ళ నాన్నగారు అమ్మగారు పొలం పనులు చేస్తూ ఉండగా అమ్మవారు వారికి దర్శనమిచ్చింది.